మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏంటి స్నేహ, ఎందుకిలా తీసుకొచ్చావు? అమ్మా, అసలు నువ్వు ఏం మాటిచ్చావో నీకు అర్థమవుతుందా? దేని గురించి మాట్లాడుతున్నావే? నువ్వు నీలిమని పెళ్లి కూతుర్ని చేస్తానని అన్నావు కదా, దాని గురించి. నేను మళ్ళీ చేస్తాను. అదేంటే మాటిచ్చాను అంటున్నావేంటి? అది మాట కాదు, మన బాధ్యతమ్మా. నీలిమ నన్ను పెద్దమ్మ అని పిలిచినా అమ్మాని వినిపిస్తోంది. నా కూతుర్ని పెళ్లి కూతుర్ని చేయవలసిన బాధ్యత మనదే కదా. పుట్టింటి గౌరవాన్ని, సాంప్రదాయాన్ని ఎలా కాదంటాము? నువ్వు చెప్పిన మాట తప్పు నేను అనడం లేదమ్మా. చెయ్యాలని నాకు ఉంది, కానీ ఎలా చేయగలం? మన చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఈ కుటుంబ తాహతు నువ్వు చూస్తున్నావు. వీళ్ళ ఆస్తి, ఐశ్వర్యం మన కంటికి కనపడుతుంది. అంత డబ్బున్న వాళ్ళు మనతో మామూలుగా ఉండడం వాళ్ళ సంస్కారం. కానీ ఈ ఇంటికి కాబోయే కోడల్ని పెళ్లి కూతుర్ని చేయాలి అంటే వాళ్ల తాహతుకు తగ్గట్టు ఒక మంచి పట్టుచీర కొనాలి. దానికి కనీసం 10,000 ఖర్చు అవుతుంది. అంత డబ్బు ఇప్పుడు మన దగ్గర ఎక్కడుందమ్మా? నిజమేనమ్మా, కానీ మన దగ్గర డబ్బులేనంత మాత్రాన మన ఆడపిల్లని మనం వదిలేలేం కదా. అత్తవారిల్లే పుట్టిల్లులా మారి ఈ పెళ్లి చెయ్యాలని వాళ్ళు కలగంటున్నారు. ప్రతి ఖర్చు వాళ్లే పెట్టుకుంటున్నారు. మనతో ఎలాంటి బంధం లేకపోయినా నీలిమ తీసుకొచ్చిందన్న కారణంతో ఈ కుటుంబం అంతా మనిద్దర్నీ వాళ్ల సొంత మనుషుల్లాగా చూస్తున్నారు. వాళ్ళెంత చనువిచ్చినా మనం దాన్ని అవకాశంగా తీసుకోకూడదు కదా. మన ఆడపిల్ల పెళ్ళనుకున్నప్పుడు పెళ్లి కూతురు చేసే బాధ్యత తీసుకోకపోతే ఏం బావుంటుంది? అందుకే మాటిచ్చేశాను. మా ఇంట్లో ఉంటున్న మీరు ఇంతలా ఇబ్బంది పడుతున్నారా? అయినా అందరం ఒకటే అనుకున్నప్పుడు మీరెలా ఎందుకు ఆలోచిస్తున్నారు? చెప్పాను కదమ్మా, నువ్విచ్చిన మాట తప్పు అని నేను అనడం లేదు. కానీ రేపు ఆ మాట నిలబెట్టుకోలేకపోతే మాత్రం ఎంత అవమానం జరుగుతుంది. అలా అని ఏదో ఒక చీర పెట్టి నీలిమని పెళ్లి కూతుర్ని చేయలేం కదా. మన బతుకులేంటో మనకు తెలిసినప్పుడు మనమే మనసు చంపుకొని ఉండాలి. కానీ తొందరపడి మాటిస్తే తర్వాత ఆ మాట నిలబెట్టుకోలేకపోతే మనతో పాటు నీలిమ కూడా అవమాన పాలైతే ఎంత బాధగా ఉంటుంది. అలా ఎందుకు ఆలోచించలేదు? లేదమ్మా, మనని ఆదరించిన నీలిమకి ఎప్పటికీ బాధ రాకూడదు. ఎప్పుడో మీ నాన్నగారు నా కోసం కొన్న ఈ చెవిదుద్దులున్నాయి కదా, ఇవి అమ్మేద్దాం. తక్కువలో తక్కువ 10-12 వేలైనా వస్తాయి. దాంతో చీర, పువ్వులు అవి కొని తీసుకొద్దాం. అమ్మా, అదేంటమ్మా, అది నాన్నగారి జ్ఞాపకం. ఇన్నాళ్ళు ఎన్ని కష్టాలొచ్చినా సరే వాటిని నువ్వు ఎప్పుడూ తీయలేదు కదా, మరి ఇప్పుడు తీస్తున్నావేంటి? నిజమే స్నేహ, ఆయన గుర్తుగానే దీన్ని ఉంచాను. ఆభరణంగా ఎప్పుడూ చూడలేదు. కానీ ఈరోజు ఇదే మన పరువుని కాపాడుతుంది. తన కూతుర్ని పెళ్లి కూతుర్ని చేయడానికి తండ్రి డబ్బే ఖర్చు పెట్టాలి కాబట్టి ఇది ఆ లెక్కలోకొస్తుందమ్మా. మన దగ్గర బంగారం లేకపోయినా ఎవరూ పట్టించుకోరు. కాని నీలిమ మాత్రం బంగారు బొమ్మలాగే తయారయ్యి ఈ ఇంటి కోడలుగా అడుగు పెట్టాలి. రే రుద్రప్ప,
నిన్ను నమ్ముకొని ఈ రాధ అడ్డు తొలగించుకోవాలనుకున్నాను. కానీ నేననుకున్నది ఒకటైతే ఇక్కడ జరిగింది ఇంకోటి. నీ గురించి మురారి డేగ కన్నుతో వెతుకుతున్నాడు. ఇప్పుడు మీ ఇంటికి వస్తున్నారు. అక్కడ నువ్వు దొరికావు అంటే నేను నీతో చేయించబోయిన నిజం బయటపడుతుంది. ముందు నీకు ఈ విషయం ఎలా చెప్పాలి? ఏంటమ్మా, ఎందుకు నువ్వు అంత కంగారు పడుతున్నావు? భలే వారండి. రుద్రప్ప ఊర్లో ఉన్నాడని తెలిసాక పాపం మీ అమ్మగారు భయపడ్డంలో తప్పేముంది? రుద్రప్ప వల్ల రాధకి ప్రమాదం ఎక్కువ ఉంది. అలాంటి రాధ ధైర్యంగానే ఉంది. నువ్వెందుకు జయ టెన్షన్ పడుతున్నావు? ఏంటమ్మా ఆ మాటలు? రాధకి ప్రమాదం అంటే నాకు భయం ఉండదా? తన రాత ఎలా మారుతుందో అన్న భయం నాకు ఉండదా? అదర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. నేనెందుకు టెన్షన్ పడుతున్నానో నాకు తెలుసు. దయచేసి నన్ను ఎవరు కంగారు పెట్టకండి. ఏంటి లక్ష్మి ఇది? చికెన్ లేదా? ముక్క లేకపోతే నోటికి ముద్ద దిగదని నీకు తెలీదా? అసలు మీకు అన్నం పెట్టడమే చాలా దండగా. మీరిలా ఊళ్ళోకి వచ్చారని, ఇంట్లోనే ఉన్నారని ఆ మురారి బాబుకు తెలిసిందనుకో ఎంత ప్రమాదమో మీకు అర్థమవుతుందా? అయినా పగలు ప్రతీకారాలు మనకెందుకు? తాతల నుంచి వచ్చిన ఆస్తులు మనకున్నాయి కదా. అయినా ప్రశాంతంగా ఆ పెద్దవాళ్ల కనుసనంలో ఈ ఊరుంది. హాయిగా బ్రతక్కుండా లేనిపోని పగా ప్రతీకారాలంటూ ఇంతవరకు తెచ్చుకున్నారు. తొందరగా 4 మెతుకులు తిని వెళ్ళండి. చూసారా, మీరు భర్త కాబట్టి ఆవిడ బాధతో అన్నం పెట్టినా భయంతోనే ఆవిడ మనసులో ఉన్నమాట చెప్పారు. అయినా దాక్కొని దొంగచాటుకు తినే తిండికి అన్నం దొరకడమే గొప్ప. ఇంకా అందులోకి చికెన్ కావాలి, మటన్ కావాలి, ఫ్రాన్స్ కావాలి, చేపల పులుసు కావాలంటే ఎవరు తెస్తారు? ఛీ! ఒక పక్క తాళి కట్టిందారి పోరు, ఇంకొక పక్క నా దగ్గర పనిచేస్తున్న పాలేరు పోరు. పళ్ళకి చచ్చిపోతున్నా. అక్కడ జైల్లో ఉన్నప్పుడు కూడా ఈ అన్నమే తిన్నాను. ఇంటికొచ్చి కూడా నీ చేతితో ముక్క తినకపోతే అసలు తినడం ఎందుకే? చూడండి, తింటే తినండి, లేకపోతే లేదు. మీరు మాత్రం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. మీరింట్లో ఉన్నారంటే నాకు ముళ్ళకంప మీద ఉన్నట్టుంది. వాళ్ళకి తెలిస్తే ఏం జరుగుతుందో అని నాకు చాలా భయంగా ఉంది. ఎలా తెలిసిందే? అయినా నేను ఇంట్లోనే ఉన్నాను, ఇక్కడే దాక్కుంటానని ఎవరు ఊహించరు. నా కోసం ఊరంతా వెతుకుతారు, పొలిమేరలో వెతుకుతారు, పొలం గట్ల దగ్గర వెతుకుతారు, గుళ్ళో వెతుకుతారు. అంతేగాని నా ఇంట్లోనే నేను తలదాచుకుంటానని ఎవ్వరూ ఊహించరు. అందుకే కదా ఎవ్వరు ఊహకు అందకుండా నేను ఇక్కడున్నాను. ఉసే, భయపడకుండా నేను అడిగింది పెట్టు. ఈ తెలివితేటలతోనే ఏదో చెయ్యాలని అనుకున్నారు. జీవితం ఇలా అయిపోయింది. ఇప్పటికైనా అతిగా ఆలోచించడం మానేయండి. ఒరేయ్ గిరి, మంటల్లో పొగలాగా కాలిలో ముళ్ళులాగా అస్తమానం బాధ పెట్టావంటే నేను సహించను. రుద్రప్ప! రుద్రప్ప! ఈ పాటికి వాళ్ళు వెళ్లే ఉంటారు. వాడి ఇంట్లోనే దొరికాడు అంటే వాడి పని అయిపోతుంది. పొరపాటున వాడు నా గురించి చెప్పాడంటే ఇక్కడ నా పని అయిపోతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ముందు ఈ విషయం వాడికి ఎలాగైనా చెప్పాలి. ఎక్కడికి జయ? అదేనమ్మా, ఆలోచిస్తూ ఉంటే గొంతు ఎండిపోతుంది. అందుకే కాస్త మంచినీళ్ళు తాగుద్దామని. దానికి మీరు వెళ్ళడం ఎందుకండి? జ్యోతికి చెప్తే తీసుకొస్తుంది కదా. జ్యోతి, ఆవిడికి మంచినీళ్ళు కావాలంటా తీసుకొచ్చివ్వు. పర్వాలేదు, జ్యోతికి ఎందుకు శ్రమ? నేనే వెళ్ళి తాగుతాను. అదేంటమ్మగారు, అందరి పని చేయడానికే కదా నేనున్నాను. మీ పని మీరే చేసుకుంటే పెద్దమ్మగారు నన్నేమంటారు? నేనే తీసుకొస్తానుండండి. కూర్చో జయ. నువ్వు మనసులో దేనికో భయపడుతున్నావమ్మా. అసలు దేనికింత కంగారు పడుతున్నావో మాకు కూడా చెప్తావా? నువ్వొక్కదానివి చాలే నా కొంప ముంచటానికి, నన్ను అందరి ముందు బుక్ చేయటానికి. నీ జీవితం కోసం నేను ఇదంతా చేస్తుంటే నువ్వు నా జీవితంతో ఆడుకుంటున్నావు. ఇదిగోండి అమ్మగారు మంచినీళ్ళు. నా బెంగంతా రాధ గురించే. అయినా తన డెలివరీ సమయంలో
హాయిగా అలా బయటికి వెళ్ళాలి, అమ్మవారిని సందర్శించుకోవాలి, ఆ చెట్టు కింద చల్లగా గాలి పీల్చుకోవాలి అని నేను ఎన్నో అనుకున్నాను. ఇలాంటప్పుడే ఈ రుద్రప్ప ఊర్లోకి రావడం, వాడి గురించి ఊరంతా తెలిసిపోవడం, ఇదిగో ఇలా మన ఇంట్లో మనమే కాళ్ళు కట్టేసినట్టు ఉండిపోవడం జరిగింది. పర్వాలేదండి, ప్రమాదం జరగకుండా ముందే తెలుసుకున్నాం కదా, అదొక విధంగా మంచిదే కదా. రుద్రప్ప వచ్చాడో తనని ఎవరైనా రప్పించారో తెలియకుండా మనం గుడ్డిగా బయటకు వెళ్ళి ఏదైనా జరగరాంది జరిగితే మురారి గారు ఎంత కంగారు పడతారో. ముందే తెలిసినందుకు అందరం చాలా తెలివిగా ఉన్నాం కదా. వాడిని పట్టుకునే ప్రయత్నం ఆయనే చేస్తున్నారు కదా. ఈ పాటికి వాళ్ళ ఇంట్లో ఆయన దొరికే ఉండుంటాడు. నా బాధ కూడా అదే కదా. అక్కడ వాడు దొరికాడంటే ఇక్కడ నా తలరాత తలకిందులైపోతుంది. అప్పుడు నన్ను మా అమ్మ కాదు కదా ఎవ్వరూ క్షమించరు. ఆ గుడిలో ఉన్న అమ్మవారు కూడా నన్ను రక్షించలేదు. పోనీలే రాదా, నీ డెలివరీ సమయానికి ఈ అడ్డంకులేవీ లేకుండా అన్నీ తొలగిపోతే అమ్మవారికి పొల్లుదొండాలు పెడతానని నేను దండం పెట్టుకున్నాను. అమ్మా, ఆ రుద్రప్ప దొరకకుండా నువ్వే కాపాడు తల్లి. ఈ కోరిక తప్పైనా తప్పక మొక్కుకుంటున్నాను. వచ్చేసారండి. అంతలా తలుపు కొడుతున్నారంటే నాకేదో భయంగా ఉంది. నువ్వు అనవసరంగా భయపడకు. ఎక్కువసేపు తలుపు తీయకుండా ఉంటే నేను ఇంట్లో ఉన్నానని అనుమానం వస్తుంది. నేను గిరి అలా పక్కన దాక్కుంటాం. సగం తలుపు తీసి వచ్చింది ఎవరో చూడు, సరేనా? వెళ్ళు 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 వెళ్ళు. పద 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 పద. పదండి. తలుపు కొడుతుంటే ఎందుకు తీయట్లేదు? అయ్యో, పెరట్లో నేనేదో పని చేసుకుంటున్నానండి. అయినా మీరేంటి ఇలా వచ్చారు? రుద్రప్పున్నాడా ఇంట్లో? ఇక్కడే ఉంటే ఎవరూ కనిపెట్టలేరని ఇప్పుడే ఏదో గొప్పగా చెప్పుకున్నారు కదా. అదిగో మురారి గారి డైరెక్ట్గా ఇంటికొచ్చారు. మీ ఇల్లే మీకు సమాధి అవుతుందని మీరు కల్లో కూడా అనుకుని ఉండరు కదా. ఒరేయ్, నా ప్రాణాల మీదకి వచ్చినప్పుడు కూడా నువ్వు జోకులు వేసావంటే అది నీ ప్రాణానికే ప్రమాదం. అదేంటి బాబు, ఆయన ఇంట్లో ఎందుకుంటారు? ఆయన ఇక్కడ లేరు బాబు. మీరు అనవసరంగా మా మీద అనుమానపడుతున్నారు. మరి మీ మాటల్లో అంత కంగారు ఎందుకు కనపడుతుంది? మీ కళ్ళల్లో అంత భయం ఎందుకుంది? చూడక్క, నేను నిన్ను అక్క అని పిలుస్తాను. నువ్వు మా కుటుంబం మంచి కోరుకుంటావని నేను నమ్ముతున్నాను. కానీ నీ భర్త నా రాధని, నా కుటుంబాన్ని నాశనం చేయాలని వచ్చాడు. వాణ్ణి మాత్రం వదిలే ప్రసక్తే లేదు. మర్యాదగా నిజం చెప్పు. లేదు బాబు, ఒట్టు, ఆయన ఇక్కడ లేరు. లేదు మురారి, రుద్రప్ప లోపలే ఉన్నాడు. ఇల్లంతా వెతికితే వాడే దొరుకుతాడు. నిజమే బావా. ఆహా, పద, ఏమండి, జరుగు. పారిపోండి. గిరి, పదరా, పద. రుద్రప్ప, రే రుద్రప్ప. మురారి, అదుగో రుద్రప్ప అటు పారిపోతున్నాడు. ఏమండి, పారిపోండి. రుద్రప్ప, రుద్రప్ప, ఆగు. ఆగు. రుద్రప్ప, రుద్రప్ప, ఆగురా. పదండి గారు, పదండి, పరిగెత్తండి. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్య కర్మణి. బామ్మ, ఎంత బావుంది. ఆ శ్లోకానికి అర్థమేంటో నీకు తెలుసా? ఎందుకు తెలీదే? నీ వయసున్నప్పటి నుంచి ఈ భగవద్గీత చదువుతూనే ఉన్నాను. ఈ వయసు వచ్చే వరకు చదువుతున్నాను. ప్రతిరోజు ఇందులో ఒక కొత్తదనం కనిపిస్తూనే ఉంటుందే. ఎన్నిసార్లు చదివినా ఎప్పుడూ ఒక కొత్త విషయం తెలుస్తూనే ఉంటుందే. అది ఈ భగవద్గీత గొప్పతనం. ఇప్పుడు నేను చదివిన శ్లోకం అర్థం ఏమిటంటే, నీకు పని చేయడం మీదే అధికారం ఉంది, దాని ఫలితం మీద మాత్రం లేదు. ఫలితానికి నువ్వు కారణం కాకూడదు, అలాగని పని చెయ్యడం మానకూడదు. అందుకే ప్రతిఫలం ఆశించకుండా పని చెయ్యి, అది దీనర్థం. మనం చేసిన ప్రతీదీ కర్మే అవుతుంది. దాని ఫలితం ఆ భగవంతుడికే వదిలెయ్యాలి. జగన్నాటక సూత్రధారికి ఈ జగత్తులో జరిగేదంతా తెలుస్తుంది. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. పాపపుణ్యాన్ని ఆయనే లెక్క పెట్టుకుంటాడు. అది సరే,
నువ్వేంటి పడుకోకుండా ఇలా వచ్చావు? అదే బామ్మ, నువ్వు రాత్రి పడుకునే ముందు బీపీ టాబ్లెట్ వేసుకోవాలి కదా, తీసుకుని వచ్చాను. బామ్మ, ఏంటి బామ్మ, ఏమైంది? నేనేమైనా తప్పు చేశానా? ఏం లేదే. ఇదివరకు బాను ఉన్నప్పుడు రోజు ఇలాగే టాబ్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చేది. నీకెందుకే శ్రమ, హాయిగా నువ్వు కార్తీక్ దగ్గర ఉండు అంటే బాను చిన్నగా నవ్వి, ఏంటి బామ్మ, పిల్లలు పెద్దవాళ్ళు పిల్లలతో సమానం అంటారు కదా, వాళ్ళకి కావలసినవన్నీ మనమే చూసుకోవాలి కదా. నువ్వీ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోతే నీ ఆరోగ్యం ఎంత ప్రమాదంలో పడుతుంది. అందుకే గుర్తు పెట్టుకొని తీసుకొచ్చాను, వేసుకో అని ఇచ్చేది. అది వెళ్ళిపోయింది. ఈ ఇంట్లో చూసుకునేవాళ్లు కూడా కనుమరుగైపోయారు అనుకున్నాను. కానీ నువ్విలా తీసుకొచ్చిస్తుంటే అది నాకు గుర్తొచ్చింది. మీరు నిజమే చెప్పారు బామ్మ. బాను ఉన్నంతకాలం తన విలువని ఎప్పుడూ నేను తెలుసుకోలేకపోయాను. తను దూరం అయిపోయాక తనలా ఉండాలని నేను ప్రయత్నిస్తున్నాను. నేను ఎంత చేసినా ఏం చేసినా బాను కాలి కోటికి కూడా సరిపోనని నాకిప్పుడే అర్థమైంది. తనలాగా మీ అందరికీ కొంత సేవ చేస్తున్నా నేను చేసింది ఎంతో కొంత నన్ను కాస్తుంది అనుకుంటున్నాను. సరే బామ్మ, ఈ బీపీ టాబ్లెట్ వేసుకో. నన్ను క్షమించు బామ్మ, నీకిచ్చింది బీపీ మాత్రం కాదు. వయసు పెద్దదంటున్నావు కదా, ఇవ్వకుండా ఉండడం మంచిది. గాఢ నిద్రలోకి వెళ్ళాక బీపీ ఏదైనా డౌన్ అయ్యిందంటే కొంతవరకు ప్రాబ్లం వస్తుంది. అందుకని వీలైనంత వరకు అవాయిడ్ చెయ్యి. బామ్మ, నువ్వు ఈ టాబ్లెట్తో బాగా నిద్రపోతావు. నువ్వు గాఢ నిద్రలో ఉండగానే నీకేమైనా అయ్యిందేమో అని అందరూ కంగారు పడతారు. ఆ సిచ్యువేషన్ ని ఆసరాగా నేను తీసుకోవాలని ఈ పని చేశాను. నన్ను క్షమించు బామ్మ. వేసుకున్నాను కదా, ఇక హాయిగా పడుకుంటాను. తెల్లవారి లేవకపోయినా దేశానికొచ్చే నష్టమేమీ లేదు. నేను నా బాను దగ్గరికి చేరుకుంటానంతే. అయ్యో బామ్మ, వద్దు బామ్మ, కలలో కూడా అలాంటి మాటలు మాట్లాడకండి. మీరెప్పుడు మా అందరికీ ధైర్యం చెప్తూ ఉండాలి. ఆకురాలని చెట్టు, ప్రాణం పోని శరీరం ఉండదే. ఎప్పటికీ అలాగే ఉండిపోవాలి అనుకోవడం అత్యాశ అవుతుంది. కన్ను మూసేలోగా మన వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారని చూసుకోవడమే ఆశ అవుతుంది. నేను ఆశతో బ్రతుకుతాను గాని అత్యాశతో బ్రతకాలనుకోలేను. సరే, చాలా పొద్దుపోయింది, నువ్వు వెళ్ళి పడుకో. వెళ్ళమ్మా. గుడ్ నైట్ బామ్మ. నీలిమా, ఏంటి కార్తీక్, ఏం జరిగింది? మీ పెద్దమ్మని స్నేహాన్ని పిలు. ఎందుకు? ఏంటి కారణం చెప్తే గాని పిలవా? ఏంటి కార్తీక్, ఏమైంది? చెప్తానమ్మా, అన్నీ నీ ముందే చెప్తాను. ఇందులో దాచడానికి ఏమీ లేదు. అదిగో వాళ్ళు కూడా వచ్చారు కదా. ఏంటి బాబు, మీరెందుకంత కోపంగా ఉన్నారు? మా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? మా నీలిమ ఎప్పుడూ తప్పు చేయదు. ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే నాకు చెప్పండి, తన తరఫున నేను క్షమాపణ అడుగుతాను. ఏంటి కార్తికారా ఇదే? మీరు చదువుకున్నారు కదా, అందులో ఏముందో మీరే చదవండి. అసలేమైందిరా, ఎందుకలా ఉన్నావు? చెప్పాను కదమ్మా, స్నేహ చదివి తనే చెప్తుంది.
ఇప్పటికైనా అందులో ఏముందో చెప్పరా. కార్తిక్ గారు, నాకు మీ కంపెనీలో జాబ్ ఇచ్చారా? 1 month శాలరీ అడ్వాన్స్ గా చెక్ కూడా ఇచ్చారు. అమ్మయ్యా, అంతేనా? రే, అయినా ఏంట్రా ఇలా టెన్షన్ పెడితే ఎలా? అందరికీ తెలిసేలాగా నవ్వుతో నీ నోటితో చెప్పొచ్చు కదా. ఇంతవరకు ఈ సస్పెన్స్ పెడితే ఏం జరిగిందో అని చెప్పి ఎంత భయపడ్డానో తెలుసా? ఎందుకమ్మా భయం? ఇక్కడున్న వాళ్ళంతా మనవాళ్లే కదా. ఇంకా ఇక్కడేం జరుగుతుంది? అందరూ అందరి గురించి ఆలోచిస్తున్నారు. అందుకే నేను కూడా వీళ్ళ గురించి ఆలోచించాను. మీరు చేసింది మామూలు సాయం కాదు కార్తిక్ గారు. మా జన్మలో ఈ విషయాన్ని మేము మర్చిపోలేం. అంత పెద్ద మాటలు ఎందుకు? నీకు జాబ్ ఇస్తానని ఆ రోజే చెప్పాను కదా. పెళ్ళయ్యాక ఇద్దామని అనుకున్నాను, కానీ అంతవరకు ఎందుకని ఈ రోజే అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నాను. బట్ ఆన్ వన్ కండిషన్. పెళ్ళైన తర్వాత నువ్వు ఆఫీసులో జాయిన్ అవ్వాలి. అందుకే 1 month శాలరీ అడ్వాన్స్గా ఇచ్చాను. ఏదైనా ఖర్చులకు పనికొస్తాయి కదా. అయ్యో, ఏంటండి ఇది? మీరు పెద్దవారు, ఏం చేస్తున్నారు? బాబు, మీ పెద్ద మనసుకి నేను దండం పెడుతున్నాను. మీరందరూ ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారు. అసలు మాలాంటి వాళ్ళకి మీ ఇంటి ముందు నిలబడే అర్హత కూడా ఉండదు. అలాంటిది మమ్మల్ని ఇంట్లోకి తీసుకొచ్చి ఇంత ఆదరించడమే కాకుండా ఇలాంటి సమయంలో మీరు చేసిన సాయాన్ని ఎలా మాట్లాడాలో కూడా నాకు మాటలు రావడం లేదు. అందుకే దండం పెట్టాలనుకున్నాను. పందిర్రాటని చేతిలో తీసుకోండి. అవును, అందరం ఇక్కడే ఉన్నాం. అమ్మమ్మ రాలేదేంటి? బామ్మగారు లేవండి.